హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు బుధవారం రోజండి. బుధవారం వినాయకుడికి పూజ అయితే చేసుకుంటున్నానండి. మొన్న కాణిపాకం నుంచి నేను తెచ్చుకున్న ఫోటో ఇది పెట్టుకొని వినాయకుడికి పూజ అయితే ఈరోజు చేసుకుంటున్నాను. ప్రసాదంగా బెల్లం పెట్టుకున్నానండి. వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టం కదా, బెల్లం పెట్టి పూజ చేస్తారు కదా. నేనైతే ఇలా ఈ బుధవారం రోజు బెల్లం పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను కాణిపాకం వినాయకుడికి. బుధవారం మార్నింగ్ అండి పూజ అయితే చేసేసుకున్నాను. ఇలా చూడండి. తర్వాత లక్షవారం రోజు ఆగ్నేయ దీపం అండి, ఉప్పు దీపం పెట్టుకుంటాను అనుకొని ఇదంతా క్లీన్ చేసుకున్నానండి. కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు వేసుకొని ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకున్నానండి. తర్వాత ప్రమిదకి కూడా పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకొని చక్కగా ఉప్పు అయితే 3 సార్లు వేసుకోవాలండి. ఇలా 3 సార్లు వేసుకొని ఆ ఉప్పుని నీట్గా లెవెల్ చేసేసుకోవాలండి. పైన దీపం పెడతాం కదా, పడిపోకుండా నీట్గా నిలబడేలాగా ఉప్పుని సమానంగా చేసేసుకోవాలి. తర్వాత ఆ ఉప్పు మీద కూడా పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకోవాలి. అప్పుడు దీపం పెట్టుకొని ముగ్గు మీద పెట్టేసుకోవాలండి. ఆగ్నేయ దీపం అండి. ఆగ్నేయంలో ఉప్పు దీపం. ప్రసాదంగా కాజు బాదం కిస్మిస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీపం అయితే వెలిగించేసుకుంటున్నానండి. ఈ ఉప్పు దీపం వల్ల ఏ సమస్యలు ఉన్నా క్లియర్ అవుతాయి కదండి. చాలా మంచిది కూడా ఇంటికి. అందుకు చక్కగా లక్షవారం పూట ఇలా నేను పెట్టుకుంటానండి, అప్పుడప్పుడు వీలైనప్పుడు. ఎప్పుడు కూడా కిచెన్ మొత్తం క్లీన్ చేసాకే ఇది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఎన్వీలు గట్ట వండుతుంటాం కదా, మొత్తం టైల్స్ అన్నీ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు అవి పెట్టుకొని అప్పుడు మాత్రమే ఇలా దీపం పెట్టుకోవాలండి. చక్కగా స్టవ్ కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు దీపంలో పసుపు కుంకుమ వేసుకొని అక్షంతలు కూడా వేసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకొని దండం పెట్టుకుంటున్నానండి. ఆగ్నేయ దీపానికి, అగ్నిదేవుడికండి పూజ అయితే ఆగ్నేయ దీపం అయితే పెట్టేశాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. తర్వాత లక్షవారం రోజు మార్నింగ్ కర్రీ అండి, ఆలు పాలక్ చేస్తున్నాను. ఆలు బంగాళదుంపలు పాలకూర అండి చక్కగా కట్ చేసి నీట్గా 2-3 సార్లు కడిగేసి పెట్టుకున్నానండి వాటర్లో వేసి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి, ఆ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఒక 4 వేసుకున్నాను.
తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అండి కట్ చేసి వేసేసుకున్నాను. చక్కగా ఇలా ఫ్రై అయినాక ఈ వెల్లుల్లిపాయల ఫ్లేవర్లో చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీకి. ఇప్పుడు వేగిపోయినాక ఆలు పాలకూర వేసేయాలండి. చక్కగా ఇలా వేసేసి కింద వరకు కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని మొత్తం కర్రీ అంతా నీట్గా కలిపేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, లేకపోతే బయటికి పడిపోతుంది. తర్వాత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను ఇందులో. సాల్ట్, పసుపు కూడా వేసేసుకోవాలండి. పసుపు వేసేటప్పుడు నేను చూపించలేదు. పసుపు కూడా వేసేసుకోవాలి. కొంచెం నీట్గా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి. నీట్గా మూత పెట్టేసుకుంటే ఆవిరికి ఆ బంగాళదుంపలు అయితే కుక్ అయిపోతాయి చక్కగా. బంగాళదుంపలు కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి, చిన్న మంట పెట్టుకొని. తర్వాత మూత తీసి ఇలా చెక్ చేసుకోవాలండి, ఆలు ఉడికిందా లేదా అనేసి గరిటతో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని ఇంకా ఉడకలేదు అనిపిస్తే మరి కాసేపు ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఆలు బాగా ఉడికిపోవాలి ఆ ఆవిరిలో. మరి కాసేపు మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మళ్ళీ మూత తీసి చూస్తే ఆలు అయితే బాగా కుక్ అయిపోయేవి. ఇప్పుడు ఇంకా మూత పెట్టక్కర్లేదండి, కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది. కాకపోతే కింద కొంచెం వాటర్ ఉంది కదా, అదంతా డ్రై అయిపోవాలి. మూత తీసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు. మొత్తం నీరంతా ఇంకిపోతే అప్పుడు కర్రీ బాగుంటుంది. అందులో వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. చూడండి ఇలా వాటర్ మొత్తం డ్రై అయితే అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. కర్రీ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.